ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపించేటువంటి వారందరికీ ఎంతగానో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వెలుగు నీ జీవితంలో ప్రకాశించినప్పుడు అది ఎంతో సంతోషకరమైంది. ఆయన వెలుగు నీ మీదకు వచ్చినప్పుడు అన్ని విషయాల్లో నువ్వు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆదికాండం 1:3 దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. కాబట్టి ఆ యొక్క వెలుగు ఎక్కడైతే ప్రకాశిస్తూ ఉందో ఆ ప్రకాశవంతమైనటువంటి వెలుగులో ఉన్నవారందరూ ప్రతి విధమైన బలహీనతలో నుంచి బంధకాల్లో నుంచి విడిపింపబడతారు. ఆయన వెలుగు కుమ్మరించబడిన తోటనే గొప్ప సన్నిధి వారిని ఆవరిస్తూ ఉంటుంది. కాబట్టి వారి గుడారాల్లో ఎంతో వెలుగు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లాలని ఆ యొక్క వెలుగును బట్టి వారి జీవితాల్లో ఎన్నో కార్యాలు జరగాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దుష్టులు వెలుగైతే వారి యొద్ద నుంచి తీసివేయబడుతుంది. వారు ఎత్తినటువంటి బాహు అయితే విరగొట్టబడుతుంది. ఈరోజు నీకు వ్యతిరేకంగా ఉండే ఏ చీకటైనా అది ప్రకాశించడానికి, అది నీ మీద పెత్తనం చేయడానికి దేవుడికి అధికారం ఇవ్వలేదు. ఆయన ఇచ్చేటువంటి వెలుగు ఎలా ఉందంటే మనోహరమైనదిగా ఉంది. సూర్యుని చూచుటకు కన్నులకైతే ఇంపుగా ఉంటుంది. కానీ ఈరోజైతే ఆయన వెలుగు నీలో ప్రకాశిస్తుంది కాబట్టి నువ్వు తేజరిల్లాలి. నిజమైనటువంటి వెలుగు ఉంది, అది లోకంలోకి వస్తుంది. ప్రతి మనుషుని అది వెలిగిస్తూ ఉంది. ప్రతి మనుషుడు కూడా వెలిగిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వారు సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ఆయన జన్మించినప్పుడైతే మరణఛాయ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఎంతో గొప్ప వెలుగు కలిగింది. యోహాను సువార్త 12:35 అందుకు యేసు ఇంక కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీరు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడిచేవాడు తను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. కాబట్టి ఎంతోమంది ఈ దినాన ఆయన మహిమకరమైనటువంటి సన్నిధి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయనకి వెలుగుని ఎలా సమీపించాలో తెలియకపోవడం వల్ల బలహీనపడుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క శాశ్వతమైన కృప అయితే ఎంతగానో మనుషుల మీద కుమరించబడుతూ ఉంది. నీ యొక్క మార్గాన్ని అయితే పట్టపగల వరకు వెలుగు తేజరిల్లినట్లుగా నీ మార్గాన్ని దేవుడు అంత తేజరిల్లేట్టుగా చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. నువ్వు అనుకుంటా నేను చీకటిలోనే ఉన్నాను, నేను ఇంకా చీకటిలోనే ఉన్నాను అనుకుంటావు. కానీ ఆయనకి వెలుగు నీ మీద కుమరించబడుతుందని ఆయన నీతి ఉదయకాలను బలపరుస్తున్నారు. మీరు వెలుగు సంబంధాలు కాబట్టి వెలుగు ఉండగానే వెలుగు ఎందుకు విశ్వాసం ఉంచండి అని ఆయన నీకు హెచ్చరిస్తూ ఉన్నారు. కనుక ప్రభుకి ఈరోజు ఏది ఇష్టమైంది, ఆయనకి ఏది ఇష్టమైందో మనం తెలుసుకోగలగాలి. మనం తెలుసుకొని ఆయనకి ఇష్టమైన దాన్ని చేయడానికి మనం ఎంతగానో ఇష్టపడాలి. అలా చేయడం ద్వారా అది నీకే బలం కదా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు చూస్తావో ఆయన వెలుగు నీకు కలుగుతుందో నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. ఇంకా నీకు వెలుగు వచ్చింది కాబట్టి నువ్వు లేవాలి, తేజరెళ్ళాలి. దేవుడి మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంది. ఇంకా నువ్వు మనుషులు ఎదుట ఆయన కొరకైన సత్క్రియలు ఎన్నో చేయాలి. అలా చేయడం ద్వారా సత్క్రియలన్నీ నువ్వు జరిగిస్తూ ఉన్నప్పుడు ఆయన మహిమపరచబడుతూ ఉంటాడు. ఇక మరణఛాయ ప్రాంతంలో కలిగిన వారైతే ఎంతో గొప్ప వెలుగును చూస్తూ ఉన్నారు. ఈ ఉదయాన్నే వచ్చేటువంటి సూర్య యొక్క కాంతి కంటే చీకట్లో వెదజల్లేటువంటి ఆయన మహిమకరమైన వెలుగు అనేక మందికి కృపణిస్తూ ఉంది. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడే నీ శరీరంలో ఏమైనా బలహీనతలు ఉంటే అవన్నీ కూడా మాయమైపోతూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఆలోచించు, నువ్వు స్థిరపరచబడతావు. నీ మార్గం మీద ఆయనకి వెలుగు ఖచ్చితంగా ప్రకాశిస్తుంది. ఎంత గొప్ప భాగ్యం. కనుక ఈ దినాన ఆయన నిజంగా వెలుగై ఉన్నాడు. కనుక నీ దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండేలాగా నువ్వు చూసుకోవాలి. ఆయన లేఖనంలో చూడు, ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు. అపోస్తలుడైన పౌలు అయితే అపోస్తల కార్యాలు 9:3 అతను ప్రయాణం చేసి దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించినప్పుడు అతను ఎలా ఉన్నాడో చూడండి, అతను ఎలా మారిపోయాడో చూడండి. భూ సంబంధంగా అతనికైతే చూపు లేదు, కానీ పరసంబంధమైనటువంటి దర్శనంలో అతను దేవుని చూస్తూ ఉన్నాడు. అతను ఎంతో వెలుగుగా మారిపోయాడు. అనేక మందికి వెలిగించేటువంటి దీపస్తంభంగా అతను ఉన్నాడు. దీపం మీద వెలుగుతున్నటువంటి ఆ యొక్క వెలుగుని బట్టి ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు. కాబట్టి ఆయన నిన్ను వెలిగించాడు. కొంచెం కింద ఇంకా వేరే చోటనైనా పెట్టాలనుకోవడం లేదు. అనేకులకు వెలుగు ఇవ్వడానికి ఆయన నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఉదయకాలం నువ్వు సంతోషించు, నీకు వెలుగు వచ్చింది. దుష్టుడు వెలుగైతే ఇంక నీ మీద పని చేయదు, వాడి బాహు కూడా విరగొట్టబడుతుందని నువ్వు తెలుసుకొని సంతోషించు. దేవా, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిని సమీపిస్తున్నటువంటి వారందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని బలపరచమని, స్థిరపరచమని, మహిమతో నడిపించమని, మీ శాశ్వతమైన సన్నిధి కింద భద్రపరిచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని దేవా, నువ్వు నడిపిస్తావని, నువ్వు కృప చూపుతావని ఆశతో ప్రభావ అనేక మంది చూస్తుండగా వారిని ఇంకా అత్యధికంగా బలపరిచి మహిమ పొంది మీరే శాశ్వతమైన సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.